హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృష్ట శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ డబ్బులు ఎవరెవరికి వేయడం జరుగుతుంది. మరి ఎవరెవరికి ఈ రుణమాఫీ చేస్తారో, మరి రూ. 1,00,000 తీసుకున్న వాళ్ళకా, 2,00,000 తీసుకున్న వాళ్ళకా, 1,00,000 పైన తీసుకున్న వాళ్ళకా, 1,00,000 లోపు ఉన్న వాళ్ళకా, మరి ఎవరెవరికి ఏ సంవత్సరంలో తీసుకున్న వాళ్ళకి 2016 లోపా, 2017 లోపా, మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది తీసుకున్నారో వాళ్ళకి గురించి, వాళ్ళకు ఎవరెవరికి ఎంత అమౌంట్ తీసుకుంటే వాళ్ళకు రుణమాఫీ చేస్తున్నారు తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో కూడా చెప్తాను. వెంటనే మీరైతే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ 2016 లోపు ఎవరైతే రూ. 1,00,000 కానీ, 2017 లోపు 1,00,000 పైన కానీ, ఇప్పుడు 2,00,000 వరకు జనవరి వరకు మీకు సంక్రాంతి పండుగ వరకల్లా ప్రతి ఒక్కరికి కూడా ఎంత రుణాలు తీసుకున్నా మేము రుణమాఫీ చేస్తాము అనేసి చాలా కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ముందుగానే 52.10 లక్షల మందికి 3,900 కోట్లు కూడా నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 3,000 కోట్ల పైన కూడా విడుదలైతే చేశారు రుణమాఫీ గురించి. అలాగే ఇప్పుడు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కోట్ల నిధులైతే విడుదలైతే చేసి సంక్రాంతి పండుగ వరకు 2,00,000 రూపాయలు ఎవరు తీసుకున్నా రైతులకు రుణమాఫీ చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రైతులు వెంటనే ఈ యొక్క జనవరి వరకల్లా మీకైతే రుణమాఫీ 2,00,000 లోపు ఎవరు తీసుకున్నా కూడా మేము మీ పట్టా పాస్‌బుక్ జిరాక్సు, మీ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్సు, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే వెంటనే వాచింగ్.